హలో ఎవ్రీవన్. మీరు ఈ చిలకడ దుంపల్ని ఏ విధంగా తీసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే మాత్రం చిలకడ దుంపల్ని బాగా శుభ్రం చేసుకొని దాని మీద మట్టి ఏం లేకుండా బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద చపాతీ పెనం పెట్టుకొని దానిపైన ఈ చిలకడ దుంపల్ని పెట్టుకొని దానిపైన ఒక మూత పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఫ్లేమ్ మాత్రం లోలోనే పెట్టుకోవాలి. హైలో అస్సలు పెట్టకూడదు, మాడిపోతుంది. లోలోనే పెట్టుకొని ఇట్లా మనం చిలకడ దుంపల్ని కాల్చుకోవాలి. ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత చిలకడ దుంపల్ని టర్న్ చేయాలి. టర్న్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అయ్యాక లిడ్ ఓపెన్ చేస్తే చిలకడ దుంపలు ఈ విధంగా ఉడుకుతుంది. చిలకడ దుంపలు మీకు అంతగా డౌట్గా ఉంటే ఏదైనా ఒక చాక్తోని మిడిల్లో కట్ చేస్తే అది ఉడికిందో లేదని మీకు అర్థమవుతుంది. ఈ విధంగా ఉంటుందండి చిలకడ దుంప. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కాల్చుకొని తింటే చాలా చాలా బాగుంటుంది.